ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. ఇప్పుడు ఫైనల్ కి వచ్చేసింది బిగ్ బాస్. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది అండి. ఫైనల్ వరకు చూసుకుంటే కూడా చాలా బాగుంది. బిగ్ బాస్ లో ఇప్పుడు చూస్తుంటే మంచిగా కంటెంట్. ఇమానియల్ బాగున్నాడు, తర్వాత భరణి గారు కూడా బాగా ఆడుతున్నారు. నిన్న గేమ్ చూసుకుంటే ఈ రోజు గేమ్ కూడా చూసుకున్నా కూడా ఆ బాల్ గేమ్ లో కూడా భరణి గారు చాలా బాగా ఆడారు, మంచిగా ఉంది. భరణి గారు అంటే లైక్ సుమన్ శెట్టి గారిని పక్కన దొబ్బి ఆడుతున్నారని సుమన్ శెట్టి చెప్పడం జరిగింది. అంటే నాకు అడ్డు వచ్చి ఆడుతున్నాడు, గేమ్ సరిగ్గా ఆడట్లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక నుండి అక్కడ పట్టుకునే తప్పు కాదు, బాల్ వేసే వాళ్ళ తప్పు. అక్కడ ఏమన్నారంటే ఒక బిగ్ బాస్ ఏమిచ్చింది, బాల్స్ వేయాలి అందరికి, అట్లా పట్టుకుంటే చేతులతో పట్టుకోవద్దు, అందులో వేయాలన్నప్పుడు అతను ఏం చేయాలండి, సెంటర్ అన్నాడు, బాల్ వేసేవని తప్పు కదా. ఇప్పుడు మన సైడ్ లో ఎక్కడిచ్చినా బాల్ పట్టుకునే ప్రయత్నం, గెలవడానికి కోసం గేమ్ ఆడినప్పుడు గెలవడానికి కోసం చేస్తుంది తప్ప నాకు అడ్డొచ్చిండు నాకు అడ్డాడినంటే నీకు గేమ్ అనేది అడ్డొస్తారు, అడ్డొచ్చి గెలిచేదనే గేమ్ అంటారు. పోటీ లేకుండా గేమ్ అట్లయితే చెప్పండి. అది ఆయన మాట్లాడు కరెక్ట్ కాదు. భరణి గారు ఆ విషయంలో బాగా ఆడారు. ఆయన 100% గెలుస్తాడు, బిగ్ బాస్ లోకి వెళ్ళి బయటికి వస్తాడు గెలిచి. వాళ్ళంతా లైట్, ఇమాన్యుయల్ అన్ననే గెలుస్తాడు. కొడుతుందేమో, కానీ మేము ఇమాన్యుయల్ గెలవాలని చూస్తున్నాం. అన్న గెలిచేలాగా మేము చేసుకుంటాం అంతే. అన్న గెలవాలా. ఆయన దిల్సే సాఫ్ ఉంటాడు అక్క, ఆయన గెలవాలని మేము అనుకుంటున్నాం, గెలుస్తాడు. అదంతా ఆయన అక్కతో టైం పాస్ చేస్తుండే కదా, ఫ్రెండ్ లెక్క. కళ్యాణ్ లైట్ అక్క, మంచిగానే ఆడుతుండు, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇమాన్యుయల్ అని గెలవాలా. అంటే వెళ్ళిపోవడం అంటే అది కాదు, కానీ ఎంతవరకు ట్రై చేస్తా అంతవరకు ట్రై చేసి బయటకు వెళ్ళిపోతే మంచిది. ఎట్లన్నా పబ్లిక్ తీసేద్దామని చూస్తారు, కానీ పోయేట్లా పోతూనే ఉంటుంది. మా అట్లా వదిలేసాలి లైట్. అన్నోళ్ళు ఏమన్నా అనుకుంటారు, మనం ఉన్న మాట మీద నించుంటే చాలక. అట్లా ఏమనిపించలే. అందరు చూస్తాం, కానీ అలా నచ్చేటోళ్ళకే మనం సపోర్ట్ చేసేది. హేటర్స్ ఉంటారు, ఎన్ననే చెప్తారు. ఆడేటోళ్ళ గురించి మనం సపోర్ట్ చేసుకునే వాళ్ళు చేస్తూనే ఉంటాం మనం.